నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఏపీలో రియల్ ఎస్టేట్ రంగం పెరగనుందా అంటే ఇప్పుడైతే మనకి ఎలక్షన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి కాబట్టి అమరావతిలో అక్కడ భూమి రేట్లు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ నంది రామేశ్వరరావు గారు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్. నమస్కారం సార్. నమస్కారం సార్, ఇప్పుడు చూస్తుంటే ఎలక్షన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. అయితే అందరి చూపు అమరావతి పైన ఉంది. అంటే ఏపీ రాజధాని అమరావతి అనడం వల్ల అందరి చూపు అమరావతి పైన ఉంది. సో అక్కడ మరి ఏపీలో రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉండబోతుంది, మరి అక్కడ పెట్టుబడులు ఎలా పెట్టవచ్చు, ఏంటి, అమరావతిలో ఒకవేళ భూమి మీద పెట్టుబడి పెడితే ఎలా ఉండబోతుంది? $1 million, $1 billion క్వశ్చన్లు అడుగుతాం. ఇవన్నీ కూడా మేము కన్సల్టెన్సీలో చెప్తాం. మీరు ఓపెన్ సీక్రెట్ అడిగేస్తున్నారు. నగ్న సత్యాలని చెప్పాలి కదా సార్. ఎస్, పర్వాలేదు. అమరావతి ఒక 5 సంవత్సరాలు అంటే ఫస్ట్ టైం 2014లో గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చినప్పుడు చూసుకుంటే కనుక అమరావతి వాజ్ సపోజ్ టు బి ఏ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దాని ప్రకారం ప్లానింగ్ అంతా జరిగింది. 5 సంవత్సరాల్లో బాగా పుంజుకున్న రేట్లు మనకి ఇప్పుడు హైదరాబాద్లో ఎలా జరిగిందో ఆ రేంజ్లో కాకపోయినా ఇంచుమించు దగ్గర ఆ రేంజ్ వరకు బాగానే రేట్లు హైప్ అయిపోయినాయి. చాలామంది బడాబాబులు ఎవరనేది నేను చెప్పను, కానీ బిజినెస్ మెన్ అవ్వచ్చు, రాజకీయ నాయకులు అవ్వచ్చు, ఇండస్ట్రియలిస్ట్ అవ్వచ్చు, ముందే ఇన్వెస్ట్ చేసుకున్నారు. జనరల్గా ఇన్నర్ సర్కిల్స్లో ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది మనకి. ఏమంటే పలానా 6 నెలల తర్వాత అక్కడ ఒక ఇండస్ట్రీ జోన్ వస్తుంది, ఒక క్యాపిటల్ వస్తుంది, ఒక కోర్ట్ వస్తుంది, ఏవో చెప్తారు. అవి వస్తున్నాయంటే అర్థం ఏంటంటే రేట్లు హైప్ అవుతాయి. సో అప్పటి వరకు తక్కువ ఉన్న రేట్లు ఈ గవర్నమెంట్ ఒక SEZ కానీ ఒక ఇండస్ట్రీ జోన్ కానీ ఏదైనా డిక్లేర్ చేస్తే రేట్లు ఆటోమేటిక్గా అది వచ్చిన తర్వాత పెరుగుతుంది. చాలా మంది తెలివైన వాళ్ళు ఏం చేస్తుంటే అది డిక్లేర్ చేయకముందు కొనేసి పెట్టేసుకుంటారు. అది ఏపీ అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు, ఢిల్లీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అది ఇక్కడ ఫస్ట్ 5 సంవత్సరాల్లో పెరిగిన రేట్ల కంట నెక్స్ట్ 5 సంవత్సరాలు అయిన డ్యామేజ్ ఎక్కువ ఉంది. మీకు అర్థమవుతుందా? సో ఫస్ట్ ఎంత పెరిగిందో అంతకంటే డబల్ ఫీల్డ్లో పడిపోయినాయి. ఎందుకు? సర్కార్. మీకు అర్థమైంది, మోడీ గారు డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారు, అక్కడ సింగిల్ ఇంజిన్ సర్కార్ అయిపోయింది. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే కొన్ని బెనిఫిట్లు ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజ్ ఉన్నాయి. సో ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే ఆల్రెడీ గత 2-3 నెలలుగా అంటే పొలిటికల్గా మనం ఏదైనా జరగవచ్చు. మనం వీఆర్ నాట్ రైట్ పీపుల్ టు కామెంట్. ఎందుకంటే ఇవాళ ఇది వస్తుందంటే రేపు ఎల్లుండి ఏమొస్తుందో తెలియదు. లాస్ట్ టైం కూడా మీరు చూసుకుంటే సెకండ్ టర్మ్లో వైఎస్ఆర్సీపీ వస్తుందని ఎవరు అనుకోలేదు, క్లీన్ స్వీప్ కొట్టారు. ఈసారి ఆ పొజిషన్ ఉండదు. బట్ ఎవరు గెలుస్తారు అనేది స్టిల్ ఇట్ ఈస్ ఎ క్వశ్చన్ మార్క్. టఫ్ ఫైట్ ఇచ్చారని చెప్పేసి మనకి, ఎందుకంటే ఎవరు గెలిచినా మార్జినల్ గా గెలుస్తారు, కానీ పెద్ద రామారావు గారు ఉన్నప్పుడు హైయెస్ట్ స్వీపులు అలా ఉండవు. నాకు తెలిసి 5-10%లోనే పోతారు, వీళ్ళు పోయినా వాళ్ళు పోయినా. అయితే పబ్లిక్ అంటున్నారు, మనకు తెలియదు. ఐ ఓవర్ హర్డ్ ఏంటంటే కూటమికి కొద్దిగా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు. అది మనం కరెక్టా రాంగ్ అని మనం వీఆర్ నాట్ రైట్ పీపుల్, మనకు చెప్పడానికి ఏం బేస్ లేదు. బట్ ఒక కోణంలో చూసుకుంటే కాయిన్కి రెండు సైడ్లు ఉంటాయి. ఒక కాయిన్ తీసుకుంటే ఒక సైడ్ మన కొత్త సీఎం వస్తారనుకుంటే డెఫినెట్గా ఇట్స్ ఎ పాజిటివ్ సైన్ ఫర్ ద రియల్ ఎస్టేట్ ఎస్పెషల్లీ అండ్ ఫర్ ద స్టేట్. ఎందుకంటే రెవెన్యూ జనరేట్ చేయడానికి ఆయన ట్రై చేస్తారు. రెండో సైడ్ ఈయన ఉన్నవారు వచ్చారంటే పరిస్థితులు తారుమారు అవుతాయి. ఇంకా అది ఏమవుతుందని మనం ఈ ఫోరంలో డిస్కస్ చేయడం కరెక్ట్ కాదు. మీకు అర్థమైంది నేను చెప్పాలనుకుంటున్నాను. అయితే అమరావతిలో డెఫినెట్గా ఒకవేళ పాత అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చి కూటమి సీఎం అయితే కనుక డెఫినెట్గా దే విల్ బ్రింగ్ బ్యాక్ ది ఓల్డ్ పాలసీస్. ఏదైతే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత అమరావతిని పక్కన పెట్టి వైజాగ్ అని ఇంకా మిగతా ఏరియాలు 3 క్యాపిటల్స్ అవుతాయో అని చెప్పారు. అది కూడా అయిందంటే అవ్వలేదు. ఇప్పుడు ఏమైందంటే అది అవ్వలేదు, ఇది అవ్వలేదు. సో నా గర్క నా ఘాట్క. సో ఇట్ ఈస్ టూ డిఫికల్ట్ ఫర్ మీ టు టెల్ యూ. బట్ డెఫినెట్గా ఈయన వస్తే మొత్తం రియల్ ఎస్టేట్ పుంజుకుంటుంది అనేది క్లియర్ వర్షన్ కనిపిస్తుంది. ఎంత స్పీడ్గా పుంజుకుంటుంది, ఎందుకంటే కూటమితో ఉన్న అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ముగ్గురులో ఒకటి బయటకు వెళ్ళిపోయాడు అనుకోండి, గవర్నమెంట్ పడిపోయే ఛాన్స్. అది ఆల్వేస్ గోడ మీద పిల్లి వాడు ఎటైనా పడవచ్చు, అటైనా గెంతది ఇటైనా గెంతది పిల్లి. సో అది ఒక ఆల్వేస్ మంచి మెజారిటీ వస్తే మోనోపోలీ డెసిషన్ నడుస్తుంది. ఇప్పుడు 3-4 కలిసి వెళ్ళినప్పుడు
ఒకటి నార్త్ ఒకటి సౌత్ కొన్ని రోజులు అయిన తర్వాత ఆటోమేటిక్ స్ప్లిట్స్ వస్తాయి. అదొక డేంజర్ పాయింట్. అది కాకుండా కలిసిమెలిసి ఉంటామంటే ఇట్స్ డెఫినెట్లీ పాజిటివ్ పాయింట్. సో రియల్ ఎస్టేట్ లో ఇప్పుడు గత 3 నెలలుగానే ఇప్పుడే కాదు రేట్లు స్టార్ట్ అయ్యి. నాకు తెలిసిన ఎగ్జాంపుల్ ఫస్ట్ 5 years కుండా జగన్ గారు వచ్చిన తర్వాత ఒక ఆయన ఒక ప్రాపర్టీ ఉన్నారు అమరావతిలో 75 కోట్లు పెట్టి ల్యాండ్ కొనుక్కున్నారు. 2 years ఆగారు, 3 years ఆగారు. ఈ ఏమంటారు ధర్నాలు ఇట్లో పోయింది కదా అమరావతి ఇవ్వని అని. ఆయన 30 కోట్లకు అమ్ముకున్నాడు ల్యాండ్. 75 కోట్లు 100 కోట్లు 120 కోట్లు అవ్వాల్సింది 30 కోట్లకు అమ్మేశాడు. ఎందుకంటే ఆయన రోడ్డు మీదకి వచ్చేసాడు. పడిపోయింది మొత్తం పడిపోయింది మోర్ దెన్ 50%. సో అది లైఫ్ అండ్ డెత్ కా మామూలు. సో రియల్ ఎస్టేట్ ఏదైనా కారు చాలా మంచిది, సుఖం ఉంటుంది. కారు ప్రాబ్లం వస్తేనే మనకి డిఫికల్టీస్ తెలుసు. మొత్తం ఏసీలోనే స్వెటింగ్ వచ్చేస్తుంటుంది. ఇక్కడికి వచ్చేసరికి అదే పరిస్థితి. సో వీ విల్ థింక్ పాజిటివ్. మనం హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి ఆల్వేస్ థింక్ పాజిటివ్. స్టేట్కి మంచి జరగాలి, బయర్స్కి మంచి జరగాలి, బిల్డర్స్కి మంచి జరగాలి, గవర్నమెంట్ మంచి జరగాలి. ఎందుకంటే ఎక్కడ కూడా ఇన్కమ్ వస్తుంది. మనకంటే పెద్ద స్టేట్ ఏపీ. సో దీన్ని బట్టి మన గవర్నమెంట్ వచ్చినంత వరకు ఏ విషయం చెప్పడం అనేది క్లారిటీగా కరెక్ట్ కాదు. అది అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే సార్ ఇప్పటి వరకు అక్కడ ఒక నేను విన్నది ఏంటంటే ఇక్కడ ఒక ఎకరం అమ్మితే అక్కడ 4-5 ఎకరాలు కొనుక్కోవచ్చు, అక్కడ 4-5 ఎకరాలు అమ్మితే కనీసం ఇక్కడ 1 ఎకరం కూడా కొనలేని పరిస్థితిలో తెలంగాణ ఫామ్ అయ్యేటప్పుడు నువ్వు చెప్పేది ఆంధ్రప్రదేశ్ లో 1 ఎకరం రేటు తెలంగాణలో 10 ఎకరాలు వచ్చేది, 4-5 ఎకరాలు కాదు. ఇప్పుడు రివర్స్ అయింది సీన్. తెలంగాణలో 1 ఎకరం ఉంటే ఆంధ్రాలో 10-15 ఎకరాలు వస్తుంది. మరి ఇప్పుడు మీరు చెప్తున్నారు ఒకవేళ ఇప్పుడైతే పుంజుకునే అవకాశం ఉందంటారు. ఒకవేళ నిజంగానే పుంజుకునే అవకాశం ఉంటే ఎన్ని సంవత్సరాలలో పుంజుకునే అవకాశం ఉందంటారు సార్? అంటే ఇప్పుడు మీరు చెప్పాను ఆల్రెడీ ఏపీ గవర్నమెంట్కి 12 లక్షల కోట్లు అప్పు ఉందని విన్నాను నేను. మనకు తెలంగాణకు 6 లక్షల కోట్లు, వాళ్ళకు 12 లక్షలు. సో ఆ డెప్త్ని కవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే రియల్ ఎస్టేట్ రేట్లు పెరగండి. నేను చెప్పాను రియల్ ఎస్టేట్ పెరగడానికి కారణం ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రీ, ఎంప్లాయ్మెంట్. అది కావాలంటే కూడా డబ్బులు కావాలి కదా, ఫండింగ్ కావాలి కదా. సో దాని మీద ఆధారపడి ఉంటుంది. అది ఎన్ని సంవత్సరాలు అనేది డెఫినెట్ గా పెరుగుతుంది, కానీ తెలంగాణలో పెరిగినంత స్పీడ్ నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు, నా పర్సనల్ ఒపీనియన్. బట్ స్లోగా పెరిగితే ఒక 2-3 సంవత్సరాలు సెటిల్ అయ్యి కొద్దిగా ఫండింగ్ తీసుకొచ్చి ఫారెన్ ఎఫ్డిఐలు తీసుకొచ్చేస్తే డెఫినెట్ గా మళ్ళీ దాన్ని పడిపోయిందని లేపాలి. అది లేపితే డెఫినెట్ గా పాజిటివ్. ఒక 4-5 years అయితే పడుతుందని నేను అనుకుంటున్నాను. మళ్ళీ ఒక 4-5 years లో అయితే మళ్ళీ స్టేబుల్ గా రావడానికి అవకాశం ఉందని అంటారు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఎలక్షన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. అయితే అందరి చూపు అమరావతి పైన ఉంది. అంటే ఏపీ రాజధాని అమరావతి అనడం వల్ల అందరి చూపు అమరావతి పైన ఉంది. సో అక్కడ మరి ఏపీలో రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉండబోతుంది, మరి అక్కడ పెట్టుబడులు ఎలా పెట్టవచ్చు ఏంటి, అమరావతిలో ఒకవేళ భూమి మీద పెట్టుబడి పెడితే ఎలా ఉండబోతుంది? $1 million, $1 billion క్వశ్చన్లు అడుగుతాం. ఇవన్నీ కూడా మేము కన్సల్టెన్సీలో చెప్తాం. మీరు ఓపెన్ సీక్రెట్ అడిగేస్తున్నారు. నగ్న సత్యాలని చెప్పాలి కదా సార్. ఎస్, పర్వాలేదు. అమరావతి ఒక 5 సంవత్సరాలు అంటే ఫస్ట్ టైం 2014లో గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చినప్పుడు చూసుకుంటే కనుక అమరావతి వాజ్ సపోజ్ టు బి ఏ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దాని ప్రకారం ప్లానింగ్ అంతా జరిగింది. 5 సంవత్సరాల్లో బాగా పుంజుకున్న రేట్లు మనకి ఇప్పుడు హైదరాబాద్లో ఎలా జరిగిందో ఆ రేంజ్లో కాకపోయినా ఇంచుమించు దగ్గర ఆ రేంజ్ వరకు బాగానే రేట్లు హైప్ అయిపోయినాయి. చాలా మంది బడాబాబులు ఎవరనేది నేను చెప్పను, కానీ బిజినెస్ మెన్ అవ్వచ్చు, రాజకీయ నాయకులు అవ్వచ్చు, ఇండస్ట్రియలిస్ట్ అవ్వచ్చు, ముందే ఇన్వెస్ట్ చేసుకున్నారు. జనరల్గా ఇన్నర్ సర్కిల్స్లో ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది మనకి. ఏమంటే ఫలానా 6 నెలల తర్వాత అక్కడ ఇండస్ట్రీ జోన్ వస్తుంది, ఒక క్యాపిటల్ వస్తుంది, ఒక కోర్ట్ వస్తుంది, ఏవో చెప్తారు. అవి వస్తున్నాయంటే అర్థం ఏంటంటే రేట్లు హైప్ అవుతాయి. సో అప్పటి వరకు తక్కువ ఉన్న రేట్లు ఈ గవర్నమెంట్ ఒక ఎస్సీజెడ్ కానీ ఒక ఇండస్ట్రీ జోన్ కానీ ఏదైనా డిక్లేర్ చేస్తే రేట్లు ఆటోమేటిక్గా అది వచ్చిన తర్వాత పెరుగుతుంది. చాలా మంది తెలివైన వాళ్ళు ఏం చేస్తుంటే అది డిక్లేర్ చేయకముందు కొనేసి పెట్టేసుకుంటారు. అది ఏపీ అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు, ఢిల్లీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అది ఇక్కడ ఫస్ట్ 5 సంవత్సరాల్లో పెరిగిన రేట్ల కంట నెక్స్ట్ 5 సంవత్సరాలు అయిన డ్యామేజ్ ఎక్కువ ఉంది.